సూపర్ హాట్ గురు అన్నట్టు మనము బిగ్ బాస్ హౌస్లో హీట్ ఎప్పుడు పెరుగుద్దా అని వెయిట్ చేస్తున్నాం కదా. సో ఆ హీట్ మూమెంట్ అయితే వచ్చేసింది. మరి అది ఏంటి అనుకుంటున్నారా? నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మరి ఎవరు నామినేట్ చేశారు, ఎవరిని నామినేట్ చేశారు, అసలు ఏం జరిగిందో మనం ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో ఇప్పుడే లైవ్లో అయితే మన ఓనర్స్ టెనెంట్స్లో ఒకరిని నామినేట్ చేయాలి అంటే వీళ్ళందరూ గ్రూప్గా డిస్కస్ చేసుకొని ఒకరినైతే నామినేట్ చేశారు. అది వాళ్ళు నామినేట్ చేసిన రీజన్స్ కూడా నాకు పెద్దగా అయితే అనిపించలేదు. అంటే వాళ్ళు ఏం చెప్పారనేది చెప్తాను. సో ముందుగా మీకు రీజన్స్ తెలియాలంటే ఎవరిని నామినేట్ చేశారో కూడా తెలియాలి కదా. సో మన హౌస్ మేట్స్ అయితే అంటే ఓనర్స్ నామినేట్ చేసింది టెనెంట్స్లో అయితే సంజన గారిని నామినేట్ చేశారు. సో అది ఎందుకు అని అంటే తను రూల్స్ బ్రేక్ చేస్తుందని ఒక పాయింట్ చెప్పారు. అండ్ మైక్ తను మాట్లాడేటప్పుడు ఇట్లా పక్కకు పెట్టుకుంది, ఇటువైపు మాట్లాడింది అని ఇదొకటి చెప్పారు. అండ్ వాళ్ళకి తను వండడం అంటే తన వంట మీద వాళ్ళకి నమ్మకం లేదు అని చెప్పారు. సో ఇలా కొన్ని చెప్పారనమాట. సో ఏం చెప్పారనేది చెప్తాను. అయితే ఫస్ట్ వీళ్ళందరూ నిల్చొని బిగ్ బాస్ ఒకరి పేరు చెప్పండి అని అంటే వీళ్ళందరూ నిల్చున్నారు. ఎవరినో ఒకరు నిలబడం అంటే మన హౌస్ మేట్స్ ఏం చేశారు అదే చేస్తున్నారు. అయితే వీళ్ళు నిల్చొని మన సంజన గారి పేరు అయితే చెప్పారు గ్రూప్గా నిల్చొని. అయితే అప్పుడు బిగ్ బాస్ ఉండి ఏమన్నారు, అందరూ కూర్చొని మీ ఓనర్స్ తరపున ఒక్కరు మాత్రమే ఉండి రీజన్స్ చెప్పండి అని చెప్పారనమాట. సో ఇంకా అప్పుడు మర్యాద మనిషి అయితే నిల్చొని ఇక రూల్స్ బ్రేక్ చేస్తున్నావని రీజన్స్ అయితే చెప్పారనమాట. రూల్స్ బ్రేక్ చేస్తున్నావని, అయితే రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు అని అన్నాడు అని అంటే, అయితే వాళ్ళు బయట నుంచి లోపలికి రావడానికి అయితే వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళు లంచ్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఉండి ఈ ఇల్లు కేవలం ఓనర్స్కి మాత్రమే, హౌస్ ఓనర్స్కి మాత్రమే, టెనెంట్స్ బయట అవుట్ హౌస్లో ఉండాలి అని చెప్తారు. అయితే వాళ్ళు తింటున్న టైంలో తినే ప్లేట్ కూడా అక్కడ పెట్టేసి టెనెంట్స్ని బయటికి పంపించింది. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను. సో అప్పుడు వాళ్ళు అలా బయటికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లోకి రావాలి అని అంటే వాళ్ళు ఆ టెనెంట్స్ హౌస్ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలన్నమాట. అయితే అక్కడ ఉన్న ఎవరది మన భరణి శంకర్ గారు అండ్ తనుజ గౌడ ఇద్దరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి రావచ్చా అని లోపలికి వచ్చారంట. వాళ్ళ వెంటనే వచ్చిన సంజన తను పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చేసింది అని, అంటే రూల్స్ని నువ్వు వైలేట్ చేస్తున్నావని, నీకు రూల్స్ మీద అసలు రెస్పెక్ట్ లేదు అని, నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తుంది అన్నట్టుగా ఒక పాయింట్ చెప్పారనమాట ఆ ఒక్క విషయంలో. అండ్ ఇంట్లోకి ఎందుకు వచ్చావో అని అడిగితే అప్పుడు వాళ్ళు చూసారంట, ఇంట్లోకి కిచెన్లోకి వచ్చి తను కోంబు క్లీన్ చేయడం చూసారంట. అయితే ఆ పాయింట్ తీసి వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, కోంబు క్లీన్ చేయడానికి నువ్వు కిచెన్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, నువ్వు వచ్చింది అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని నువ్వు వచ్చినట్టు మాకు అనిపించింది, వాంటెడ్లీ వచ్చావేమో అని మేము అనుకుంటున్నాము, అందుకే ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాము, ఇది ఒక పాయింట్ అని చెప్పారనమాట. అయితే తను అక్కడ ఏం చెప్పిందంటే, అవును అది నేను వాష్రూమ్లో కూడా వాష్ చేసి ఉండొచ్చు, కానీ నాకు ఆ టైంలో అలా తట్టలేదు, మనం జనరల్గా క్లీన్ చేసుకుంటాం కదా, అలా చేతులు క్లీన్ చేసుకున్నట్టుగా నేను నార్మల్గా వచ్చేసాను, కానీ నేను అది వాష్రూమ్లో క్లీన్ చేసి ఉండొచ్చు, నెక్స్ట్ టైం నేను వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేశాను ఆ కోంబుని అన్నట్టుగా చెప్తుందనమాట. అయితే అప్పుడు దాని మీద కలర్ గిట్ట ఏం లేదు, నేను అందుకే ఇక్కడ క్లీన్ చేశాను అని అంటే, ఏం లేనప్పుడు మరి క్లీనింగ్ ఎందుకు అని చెప్పి మర్యాద మనిషి అయితే అన్నాడు. సో క్లీన్ చేసావంటే దానిపైన ఏదో ఉంది అని, అంటే మనం తినే ప్లేస్లో నువ్వు అలా కోంబు క్లీన్ చేస్తే అది మనకి అన్హైజీన్ కదా అని చెప్పి అడుగుతాడనమాట. సో ఇదొక పాయింట్ రేస్ చేశారు. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, మైక్ చెప్పాను కదా ఒక పాయింట్, తను ఇలా పక్కన ఎవరితోనో మాట్లాడుతూ, అయితే తనుజ గౌడ ఏం చేస్తుంది, వీళ్ళు నైట్ పడుకున్నాక మనీష్ దగ్గర కాఫీ పౌడర్ ఉంది, ఆ కాఫీ పౌడర్లో నుంచి ఒక 2 స్పూన్స్ తీసుకుని నేను పక్కన పెట్టుకుంటాను వాళ్ళకి తెలియకుండా అని చెప్తుంది అనమాట. సో అదే పాయింట్ అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు మన సంజన అయితే మైక్ ఇలా పక్కన పెట్టుకొని ఇలా సైడ్కి అయితే తనుజ గౌడతో మాట్లాడుతుంది అనమాట. సో తన మైక్ క్లోజ్ చేయలేదు అక్కడ, ఇలా పక్కకని ఇలా మాట్లాడింది. వీళ్ళు ఏమంటున్నారు, అలా మైక్ పక్కకి అనడం కూడా తప్పు బిగ్ బాస్ హౌస్లో, బికాస్ మైక్ ఈజ్ ద మెయిన్ ఫీచర్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్. సో మీరు మైక్ని పక్కన పెట్టారు అంటే మీరు రూల్స్ని అసలు పాటించట్లేదు అని చెప్పి చెప్పారనమాట. ఇది ఒక పాయింట్ చెప్పారు. సో దీనికైతే సంజన గారు ఏమీ అనలేదు. ఏం చెప్పారనంటే, నేను మైక్ ఇలా పక్కకి పెట్టి మాట్లాడాను, ఈవెన్ దో దే కెన్ హియర్ మై వాయిస్ అని చెప్పి అన్నారనమాట. కానీ వాళ్ళు వింటారు, కానీ మీరు మైక్ పక్కకి రావడమే తప్పు అని చెప్పి మన కామన్ మ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఇంకా శ్రీజ ఏం మాట్లాడింది అని అంటే, నేను కుకింగ్ విషయానికి వచ్చేసరికి నేను మీకు ఇవ్వలేదు కుకింగ్, ఎందుకు అని అంటే నాకు మీ కుకింగ్ మీద నమ్మకం లేదు, మాకు మీ కుకింగ్ మీద. అప్పుడే భరణి శంకర్ గారు ఏం చెప్పారు, నాకు కుకింగ్ వస్తే నేను మిమ్మల్ని మంచిగా వండి మీకు మంచి భోజనం పెట్టడానికి నేను ట్రై చేస్తాను, ఈవెన్ దో తనకి వంట రాకపోయినా తన మాట అన్నాడు.
కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి కిచెన్లోనే ఉన్నారు, కానీ మీ నోట్లోంచి అసలు ఏ మాట రాలేదు అంటే మీకు వండడం రాదా, లేకపోతే మాకు వండి పెట్టడం ఇష్టం లేదా అన్నట్టుగా అయితే శ్రీజ ఈ మాట తీసిందనమాట అక్కడ. అయితే అందుకనే ఈ పాయింట్ మీద మీకు కుకింగ్ నేను ఇవ్వలేదు, అదే మాకు మీ మీద నమ్మకం లేదు, మీ కుకింగ్ మీద నమ్మకం లేదు, అందుకే మీకు ఇవ్వడానికి మేము వెనకబడ్డాము అన్నట్టుగా శ్రీజ అయితే మాట్లాడింది. సో ఇంకా సంజన గారు అయితే చాలా డిబేట్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో మొత్తానికి ఫస్ట్ టాస్క్లో అయితే ఫస్ట్ నామినేషన్లో అయితే ఫ్రమ్ టెనెంట్స్ అంటే ఫ్రమ్ సెలబ్రిటీస్ మన కామనర్స్ అయితే సంజన గారిని అయితే నామినేట్ చేశారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ నామినేషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. సో మరి సంజన గారి నామినేషన్ మీద మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో సంజన గారు చెప్పింది ఏంటి అని అంటే, నాకు ఫస్ట్ ఇలా ఇంట్లోకి రావడానికి కూడా పర్మిషన్ తీసుకొని రావాలి అనే రూల్ ఉందని నాకు తెలియదు. సో తను డిఫెండ్ చేసుకుంది ఏంటో చెప్తున్నాను. ఇంట్లోకి రావడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలని రూల్ ఉందని నాకు తెలియదు, మాకేమైనా కావాలంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మాత్రమే నాకు తెలుసు, నాకు ఈ సెకండ్ రూల్ అయితే తెలియదు, అందుకే నేను పర్మిషన్ తీసుకొని రాలేదు అని చెప్పింది అనమాట. అండ్ కోంబు క్లీనింగ్ దగ్గర ఏమనైతేనో నాకు నిజంగానే అప్పుడు ఐడియా రాలేదు, నాకు సెకండ్ టైం అనిపించి నేనే వాష్రూమ్లో క్లీన్ చేశాను, నాకైతే ఫస్ట్ టైం అనిపించలేదు, నేను జస్ట్ నార్మల్గా వచ్చి కిచెన్లో క్లీన్ చేశాను అని చెప్పింది. అండ్ థర్డ్ థింగ్ చెప్పారు కదా వాళ్ళు మైక్, సో ఆ మైక్ గురించి తనూజ గౌడ కోసమే తిను ఇలా పక్కకని నేను సీక్రెట్గా మాట్లాడేటప్పుడు మనం గుసగుసలు ఆడుతూ ఉంటాం కదా, సో అలాగే నేను మాట్లాడాను, వాంటెడ్లీ అంటే నేను కావాలనే పక్కకు పెట్టాను, కానీ వినిపించకూడదని పెట్టలేదు, నేను గుసగుసలు ఆడుతున్నాను కాబట్టి ఇలా సైడ్కి జరిగాను అని చెప్పింది అనమాట. సో తిన పాయింట్స్ ఎలాగున్నాయో మరి మీకేమనిపిస్తుందో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మన కామనర్స్గా ఈ పాయింట్ పైన, లేదంటే సంజనాగా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.